పూర్వం కోసల రాజ్యాన్ని ఆదిత్యవర్మ అనే ఒక మహారాజు పరిపాలించేవాడు. ఆయనకు ఒకతే కుమార్తె, అపురూప సౌందర్య రాశి. ఆమెను చిన్నప్పటి నుంచి ఆమెకు ఒక రాజగురువు సకల విద్యలు నేర్పిస్తాడు. ఆ రాజగురువు పేరుకి మంచివాడే కానీ మాంత్రికుడు, మోసగాడు. అతడు ఇలా చెబుతాడు: చింతామణి వివాహం రోజు రాజకుమారులను 2 ప్రశ్నలు అడగండి. వారు వాడికి సమాధానం చెబితే సరే, లేదా చింతామణి స్వయంగా శిరచ్ఛేదన చేయాలి అని అంటాడు. అప్పుడు ఈ రాజుగారు ఒప్పుకోక తప్పదు, రాజగురువు షరతు కాబట్టి. అప్పుడు చాలామంది యువకులు వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చనిపోతూ ఉంటారు. ఇలా ఉండగా మగధ దేశాన్ని పరిపాలించే విక్రముడు అనే రాజు చింతామణిని వివాహం చేసుకుందామని బయలుదేరి ఒక పూటకోళ్ళమ్మ ఇంటిలో బస చేస్తాడు. ఆ పూటకోళ్ళమ్మ ఇంటిలో ఆ రాత్రి విషయాలు తెలుసుకుని మర్నాడు బయలుదేరతాడు. ఆ విషయాలు ఏమిటి అంటే, ఆ దేశపు రాజుకు 2 కవల పిల్లలు వజ్రాలతో సహా జన్మిస్తారు. ఆ వజ్రాలు అసామాన్యమే, అపురూపమైనవి. అవి ఒక మాంత్రికుడు దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పి తమ కవలపిల్లలిద్దరిని 7 సముద్రాలు అవతల దాచిపెడతాడు. ఈ విక్రముడు మరునాడు బయలుదేరినప్పుడు అతనిని ఒక పులి అతనిపై దాడి చేస్తుంది. ఆ పులి బారి నుంచి అతను రక్షింపబడతాడు. ఒక బొంగరం మీద ఉన్న వాహనం, ఒక బొంగరం గాలిలో తేలుకుంటూ అందులో ఒక వ్యక్తి వచ్చి తన మంత్రదండంతో ఆ చిరుతని చంపి అతను రక్షిస్తాడు. అతనే ఇతనికి పుష్పక విమానం ఇచ్చే విక్రముడిని ఆ అమ్మాయిని కలుసుకుని రమ్మంటాడు. ఈ విక్రముడు 7 సముద్రాలు పుష్పక విమానం మీద దాటి ఆ అమ్మాయిల్ని కలుసుకొని వస్తాడు. వచ్చి విషయాలు తెలుసుకుని వస్తాడు. వచ్చి చింతామణి యొక్క తండ్రిని కలిసి అనుమతి తీసుకుని మర్నాడు ప్రశ్నలు వేయమంటాడు. చింతామణి ఇలా ప్రశ్నలు వేస్తుంది. మొదటి ప్రశ్న: తమ్ముల కోసం అరణ్యానికి వెళ్ళి ఒక మాంత్రికుడి దగ్గర మంత్రదండం తెచ్చిన అతని పేరేమి? అతను ఇంకా బతికే ఉన్నాడా లేదా చనిపోయాడా? మొదటి ప్రశ్న. 2, వజ్రాలతో జన్మించిన కవల పిల్లలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వారు ఏం చేస్తున్నారు? చనిపోయారా, బతికి ఉన్నారా అని అడుగుతుంది. విక్రముడు వీళ్ళిద్దరూ నా దగ్గరే ఉన్నారని చెప్పి వాళ్ళిద్దరిని పిలిచి చూపిస్తాడు. అప్పుడు భూగ్రహం నుంచి రాజగురువు మాంత్రికుడి రూపంలో బయటకు వచ్చి, అసలు ఈ 2 విషయాలు నేను తెలుసుకుని వాళ్ళని చంపి వాళ్ళ యొక్క వజ్రాలు మంత్రదండాన్ని మరలా తీసుకుందామని నేను ఈ ఆలోచన చేశాను. నా ఆలోచన భగ్నం చేశావు. ఇప్పటికి 999 మంది చనిపోయారు. ఇంక నువ్వు ఒక్కడ ఉన్నావు. నాకు ఎంతో మహిమలు వస్తాయి నువ్వు చంపితే అని చెప్పి ఇద్దరు యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో మాంత్రికుడు చనిపోతాడు. ఈ విక్రముడు అన్ని మంత్రాలు వస్తాయి. ఈ చింతామణిని పెండ్లి చేసుకుని రాజకుమారులందరినీ బతికిస్తాడు. అందరూ సుఖంగా ఉంటారు.